దేవుడు తన ప్రజలను ఐగుప్తులో నుండి మాత్రమే గాక ఆయన ఏం చేశాడు అనంటే వారిని ఎర్ర సముద్రములో నుండి దాటించాడు, యోర్దాను నదిలో నుండి కూడా వారిని దాటించాడు. దేవుడు తన దక్షిణ హస్తము చేత దాటించువాడు, ఐగుప్తులో నుండి అనగా బానిసత్వములో నుంచి దాటించువాడు, సముద్రములో నుండి దాటించువాడు, నదిలో నుండి దాటించువాడు. దేవుడు తన బిడ్డలను ఆయన దాటించే దేవుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిచ్చుచు ఉన్నది. వాడు తీర్పులోనికి రాడు. దేవుని దక్షిణ హస్తము దాటించు హస్తము. ఈరోజు మన ధ్యానంలో రెండవ విషయం, దేవుని దక్షిణ హస్తము దయచూపు హస్తము. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనములో ఇదియోగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఇక్కడ నెహెమ్యా యెరూషలేము పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఎందుకని యెరూషలేము పెద్దలతో మాట్లాడుతున్నాడు? యెరూషలేము ప్రాకారాలు అగ్నితో కాల్చబడి కూల్చబడ్డాయి. యెరూషలేము ఇప్పుడు కాపుదల లేని పట్టణముగా ఉన్నది, గోడ లేని పట్టణముగా ఉన్నది, ప్రాకారములు కూలిపోయినటువంటి పట్టణముగా ఉన్నది. ఇలాంటి పట్టణముగా ఉన్నటువంటి ఈ యొక్క పట్టణపు పెద్దలను సమకూర్చి వారితో నెహెమ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తం. మనం ఎవరిని గురించి మాట్లాడాలి? అయ్యో నాకు సహాయం లేదు, నాకు సహాయం చేసేవారు లేరు, నాకు దయ చూపించేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నాకు సహాయపడేవారు ఎవరు కూడా లేరు అని నువ్వు బాధపడని అవసరం లేదు. ఒక్కసారి దేవుని కరుణాహస్తం వైపు చూడు. దేవుని కరుణాహస్తం, దేవుని దయాహస్తం, దేవుని దక్షిణ హస్తాన్ని ఒకసారి మనం చూస్తే ఆ దక్షిణ హస్తం, ఆ దయగలిగిన హస్తం, ఆ కరుణా హస్తం ఏం చేస్తుందంటే అద్భుతమైన కార్యాలు చేస్తుంది, దయ చూపిస్తుంది, మన పక్షంగా నిలబడుతుంది, మన జీవితంలో సహాయపడుతుంది అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఓ చక్కటి మాట అంటున్నారు, అయ్యా రండి మనము కట్టుటకు పూనుకొందము. ఎందుకో తెలుసా? మీరందరూ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి, మీరందరూ సహాయపడుతున్నారు కాబట్టి మనం కడదామని కాదు. మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిలో కూడా, మనం వేసే ప్రతి అడుగులో కూడా మనకు దయ చూపించేవాడు, మనకు సహాయం చేసేవాడు మన దేవుడైన యెహోవా. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, then I told them of the hand of my God which was good upon me. నేను ఏం చెప్పానంటే నా దేవుని హస్తాన్ని గురించి చెప్పాను. ఆ హస్తాన్ని గురించి చెప్పినప్పుడు ఆ దేవుని కరుణా హస్తం ఎవరి మీద ఉందో తెలుసా? It was upon me or it is upon me. నా మీద ఉంది. ఒకప్పుడు నా మీద ఉంది, ఇప్పుడు నా మీద ఉండి ఉన్నది. దేవుని బిడ్డలారా, అది నా మీద ఉంది. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఈ యొక్క నెహెమ్యా గ్రంథములో దేవుడు మనకే విధంగా కనిపిస్తూ ఉన్నాడు అంటే, గాడ్ ఈస్ ఏ మాస్టర్ బిల్డర్. ఆయనే సమస్తమును కట్టేవాడు. ఆయనే ఈ కట్టడములన్నిటికి కూడా యాజమాన్యాన్ని వహించి తన కృప చేత కట్టువాడై ఉన్నాడు. ఈరోజు మన యొక్క ఆలయ నిర్మాణ విషయంలో కూడా దేవుని కరుణా హస్తం ఎన్నో సాహస కార్యాలు మన పక్షంగా చేస్తూ వచ్చింది. ఇంతవరకు కూడా దేవుని కరుణా హస్తం నాతో, నీతో, మనందరితో కూడా ఉంది. మనం చేస్తున్న ప్రతి పనిలో, మనం చేస్తున్న ప్రతి ప్రయాణంలో, మనం చేస్తున్న ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మనకు సహాయపడుతూ వస్తున్నాడు. యెషయా గ్రంథం 48:13 బుక్ ఆఫ్ ఐసయా చాప్టర్ 48:13, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను.
నేను వాటిని పిలువగా ఒకటియు తప్పకుండా అవన్నీ నిలుచును. నా హస్తము భూమి పునాది వేసెను. దేవుడు అంటున్నాడు, నా హస్తము భూమి పునాది వేసింది. నా కుడి చెయ్యి, నా దక్షిణ హస్తము ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నా దక్షిణ హస్తం ఏం చేసిందంటే ఆకాశ వైశాల్యాన్ని వ్యాపింపజేసినటువంటి హస్తం నాది అని చెప్పి దేవుడు అంటున్నాడు. భూమికి పునాది వేసిన హస్తం ఎంత గొప్పది, ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసిన హస్తం ఎంత గొప్పది. అది దేవుని కరుణా హస్తం. ఆ కరుణా హస్తం, ఆ దక్షిణ హస్తం ఏం చేస్తుందంటే మనకు దయ చూపించుచూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆ దయామయుడైన దేవుడు 104వ కీర్తన 28వ వచనంలో ఒక చక్కటి మాట అంటున్నాడు, నీవు నీ గుప్పిలిని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు నీ గుప్పిలిని విప్పగా, దేవుడు తన గుప్పిలిని విప్పుచున్నాడు. గుప్పిలి దాన్ని విప్పుచున్నాడు. విప్పినప్పుడు ప్రజలు, మరి జంతువులు, పక్షులు ఏం చేస్తున్నాయంటే మంచి వాటిని తిని తృప్తిపరచబడుతున్నాయని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని దక్షిణ హస్తము దయ చూపించు హస్తమని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. అలాగే మూడో విషయం, దేవుని దక్షిణ హస్తము ఆదుకొను హస్తము. ఎప్పుడు ఆదుకుంటుంది అనంటే ఆదరణ లేనప్పుడు. ఆదరణ లేదు, ఆదరించేవారు లేరు, సహకరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, నీ గోడు వినేవాళ్ళు లేరు, నీ బాధ అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆదుకుంటాడు. ఆమేన్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే 18వ కీర్తన 35వ వచనం, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని కీర్తనాకారుడు అంటున్నాడు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎప్పుడు ఆదుకుంటాడు? ఆదరణ లేనప్పుడు ఆదుకుంటాడు. ఎప్పుడు ఆదుకుంటాడు? అభద్రతలో ఉన్నటువంటి వారిని తన చేతిలో, తన దక్షిణ హస్తములో, తన కుడి చేతిలో ఆయన భద్రపరిచేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. తర్వాత అదే చేతితో ఆయన ఏం చేస్తాడంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం, బుక్ ఆఫ్ ఐసయా చాప్టర్ 40:11, గొర్రెల కాపరి వలె ఆయన తన మందును మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించును. ఆయన అభద్రతలో ఉన్నటువంటి వాటిని భద్రంగా ఆయన నడిపిస్తూ ఆ గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని ఆయన మోసేవాడై ఉన్నాడు. ఆదుకునే దేవుడు, మోసే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. ఆయన ఒక కాపరి వలె ఆయన ఏం చేస్తున్నాడంటే మనలను ఆదుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాపరి తన గొర్రెల విషయంలో బాధ్యత కలిగినటువంటి వాడిగా ఉంటాడు. అలాగే పరమ తండ్రి అయిన దేవుడు తన యొక్క కృప చేత మనలను ఆదుకుంటున్నటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుచున్నాడు. 4వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని దక్షిణ హస్తము ధైర్యపరచు హస్తము. దేవుని దక్షిణ హస్తం ఏం చేస్తుందంటే మనలను ధైర్యపరిచేదిగా దేవుని దక్షిణ హస్తం మనకు కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం, సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచెను.